పునాది. ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ముందు పునాది వేయాలి. అలాగే మన ఆత్మీయ జీవితం కట్టబడాలి అంటే మనకు కూడా దేవుడు కొన్ని పునాదులు వేశాడు. ఆ పునాదుల్లో మొట్టమొదటిది ముఖ్యమైనది క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నాడు. ఇప్పుడు మనకి పునాది అంటే ఇంటికి ఆధారం అండి. పునాది అంటే ఏంటి? ఇంటికి ఆధారం. ఆ పునాది సరిగా లేకపోతే ఇల్లు కూలిద్ది. అలాగే మనకు పునాది సత్యాలు అన్నవి పర్ఫెక్ట్గా లేకపోతే మన భక్తి జీవితం కూలిపోయిద్ది, మన ఆత్మీయ జీవితం కూలిపోయిద్ది, మన రక్షణ జీవితం కూలిపోయిద్ది. ఇంతకీ మనకున్న పునాదులు ఏంటి అంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకొని ఉండాల్సినటువంటి కొన్ని సత్యాలు. వాటిల్లో మొట్టమొదటిది యేసు క్రీస్తును గూర్చిన సత్యం. అది ఫస్ట్ పునాది. మనకి నీ రక్షణకు ఆధారం ఎవరు అంటే యేసుక్రీస్తు. నిన్ను నిర్మించిన వాడెవరు అంటే ప్రభు. ఆయన నీ కోసం ఏం చేశాడు అంటే ఆయన శిలువ యాగం, పునరుద్ధానం. మన భక్తికి ఆత్మీయతకు మొత్తానికి కూడా ఆధారం ఎవరు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు పునాది మనకి, మన బేస్ పాయింట్ ఆయన. సరే, బాగుంది. ఆయన ముఖ్యమైన మూలరాయి. ఇక ఆ తర్వాత మారు మనసు ఒక పునాది. ప్రతి క్రైస్తవుడికి కూడా మారు మనసును గూర్చి తెలిసి ఉండాలి. మారు మనసు, అందులో కూడా మళ్ళీ విభాగాలు ఉన్నాయి. జీవార్థమైన మారు మనసు ఉంది, రక్షణార్థమైన మారు మనసు ఉంది. సింపుల్గా చెప్పాలంటే లోకములో ఉన్నవాళ్ళు పొందాల్సిన మారు మనసు ఉంది, అలాగే రక్షణలోనికి వచ్చిన వాళ్ళు పొందాల్సిన మారు మనసు కూడా ఉంది. మారు మనసు అనగానే ఒకే టైపు కాదు. లోకంలో ఉన్నవాళ్ళు ఆ లోక సంబంధమైన వాటిని విసర్జించి, ఆ వ్యసనాలను, అలవాట్లను, వాళ్ళు గతంలో ఫాలో అయినటువంటి మార్గాన్ని విసర్జించి మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరగాలి. ఇది వాళ్లకు ప్రకటింపబడిన మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. అలా పొంది ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా రోజు పొందాల్సిన మారు మనసు ఉంది, అనుదిన మారు మనస్సు. మనం లోకంలో ఒకప్పుడు విగ్రహారాధికులంగా పాపంలో, శాపంలో, దుర్వ్యసనాల్లో, దురలవాట్లలో, తప్పుడు జీవిత విధానంలో గతంలో బతికాం. ప్రభు మనల్ని దర్శించిన తర్వాత ఆ లైఫ్ కరెక్ట్ కాదు అని దాన్ని వదిలిపెట్టేసి క్రీస్తులోకి వచ్చాం. అంటే అది మారు మనసు పొందాం. ఆ విషయంలో మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చినాక మళ్ళా